Hello everyone, in this video I am going to discuss how to find the code vectors using generated matrix method. So let's solve this problem. Find the code vector corresponding to the message sequence M. Using generated matrix method, some M sequence is given like 1 0 0 1 1. If the impulse sequences or the generated sequence are given, gi power 1 and gi power 2 as follows. So gi power 1 is denoted as g0 power 1, g1 power 1 and g2 power 1. Similarly gi of 2, gi power 2. Next L is equal to length of the message bits. Ikkada message bits ante enti? M is equal to 10011. So L anedi length means it denotes the count of the message bits. So we have L is equal to 5. It represents the row for the generated matrix method. N is equal to output bits. So any output bits unnai anedi manam represent chestam. Any output bits unnai 2. Here gi of 1 and gi power 2, gi power 1 and gi power 2 అనేవి మనకి మెసేజ్ అవుట్పుట్ బిట్స్ అవుతాయి. సో దాన్ని మనం 2 అవుట్పుట్ బిట్స్ ఉన్నట్టు. k is equal to నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్. ఎన్ని మెసేజ్ బిట్స్ ఉన్నాయి? ఒకటే కదా. సో k is equal to 1. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో n is equal to 2, l is equal to 5, m అంటే 3. ఇక్కడ 1 2 3. సో ఈ 3ని మనం mగా రిప్రజెంట్ చేసుకుంటాం. -1, 2 of 7 is equal to 14. ఇది మనం కాలం కింద యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం జనరేట్ చేసే మ్యాట్రిక్స్కి 5 rows and 14 columns. g is equal to g0 power 1 into g0 power 2. అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. జస్ట్ మల్టిప్లై దీస్ బోత్. ఫస్ట్ని ఫస్ట్తో, సెకండ్ని సెకండ్తో, థర్డ్ని థర్డ్తో. నెక్స్ట్ g1 power 1, g1 power 2, g2 power 1 and g2 power 2. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని జీరోస్. మొత్తం ఎన్నో ఉన్నాయి? 5 6 వస్తే రిమైనింగ్ 8 మనకి జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఈ 2 మెసేజ్ బిట్స్ని మనం జీరోస్ ఈక్వల్ చేసి అండ్ దీన్ని ప్రొలాంగ్ చేయాలి. పవర్ 0 పవర్ 1, g0 పవర్ 2, g1 పవర్ 1, g1 పవర్ 2, g2 పవర్ 1, g2 పవర్ 2 and remaining zeros 1 2 3 4 5 6. అలాగే సేమ్ 1 2 ఇవి జీరోస్ అవుతాయి. మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ పవర్ 1, g0 పవర్ 2, g1 పవర్ 1, g1 పవర్ 2, g2 పవర్ 1, g2 పవర్ 2 and remaining 4 zeros 1 2 3 4. నెక్స్ట్ 0 0 0 0. ఇప్పుడు ఈ 2 జీరోస్ అవుతాయి. g0 పవర్ 1, g0 పవర్ 2, g1 పవర్ 1, g1 పవర్ 2, g2 పవర్ 1 and g2 పవర్ 2. నెక్స్ట్ 2 zeros are remaining. Similarly 0 0 0 0 0 0 0 0, g0 power 1, g0 power 2, g1 power 1, g1 power 2 and g2 power 1, g2 power 2 అనేది మనకి మెసేజ్ బిట్స్ జనరేట్ అయినాయి. నౌ క్యాపిటల్ M is equal to మనకు 5 వచ్చింది కదా లెంత్ అనేది. సో అవేంటి 1 0 0 1 1. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే m0, m1, m2, m3 అండ్ m4 కింద మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు జనరేటెడ్ మ్యాట్రిక్స్ అంటే జనరేటెడ్ మ్యాట్రిక్స్ మెథడ్ క్యాపిటల్ X is equal to g into m. ఇక్కడ g ఏంటి? దిస్ జనరేటెడ్ మ్యాట్రిక్స్ విచ్ వి డిడ్. సో క్యాపిటల్ X is equal to m అంటే 1
1 minute. ఇక్కడ m అంటే 1 0 0 1 1. అండ్ నెక్స్ట్ జీనికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ సీక్వెన్స్ని మనం పెట్టాలి. g ఆఫ్ 1 అంటే 1, g నాట్ ఆఫ్ 2 అంటే 1, g 1 పవర్ 1 అంటే 1, g 1 పవర్ 2 అంటే 0. అలా మనం చూసుకొని రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ g నాట్ ఆఫ్ 1 అంటే 1, నెక్స్ట్ g నాట్ ఆఫ్ 2 అన్న 1, g 1 పవర్ 1 మీన్స్ 1, g 1 పవర్ 2 అంటే 0, g 2 పవర్ 1 అంటే 1 1. సో దీన్ని మనం రిప్లేస్ చేద్దాం. సో 1 1 1 0 1 1. నెక్స్ట్ 8 zeros as it is, 1 2 3 4 7 8 zeros. నెక్స్ట్ అలానే ఇక్కడ జీరోస్ పెడతాము. ఇది ఎక్స్టెండ్ 1 1 1 0 1 1, రిమైనింగ్ 6 zeros. నెక్స్ట్ 0 0 0 0 1 1 1 0 1 1 4 zeros. నెక్స్ట్ 0 0 0 0 1 1 0 1 1. సారీ, ఇక్కడ నేను 1 మిస్ చేశాను. 1 0 1 1 2 zeros. నెక్స్ట్ ఆ 2 zeros 0 0 0 0 0 0 1 1 1 0 0 0 1 1 1 0 1 1. ఇప్పుడు దీనికి మనం మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలంటే మనందరికీ XOR ఈక్వేషన్ తెలిసిండిద్ది అనుకుంటున్నాను. 0 XOR 0 అంటే 0, 1 XOR 1 అంటే 0, 0 XOR 1 అంటే 1, అండ్ 1 XOR 0 అంటే 1. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సేమ్ డిజిట్స్ ఉన్నప్పుడు 0 వస్తుంది, డిఫరెంట్ డిజిట్స్ ఉన్నప్పుడు 1 వస్తుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ది చేసి చూపిస్తాను. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ని మనం ఇంటూ చేయాలి. సో ఫస్ట్ రో ఏంటి, 1 0 0 1 1, అండ్ కాలమ్ ఏమొచ్చింది 1 0 0 0 0. ఇప్పుడు దీన్ని మనం ఇంటూ చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఈ 1ని ఈ 1తో, సో 1 XOR 1, నెక్స్ట్ 0 XOR 0, 0 XOR 0, 1 XOR 1 0, అండ్ 1 XOR 0. అప్పుడు 1 XOR 1 అంటే 0, 0 XOR 0 అంటే 0, 0 XOR 0 0, 1 XOR 1 1, 1 XOR 1 1. నెక్స్ట్ ఈ రెండింటికి XOR చేయాలి. 0 XOR 0 0, 0 XOR 0 0, 0 XOR 1 1, 1 XOR 1 0. మళ్ళీ దీనికి XOR 0 XOR 0 0, 0 XOR 1 1, 1 XOR 1 1. నెక్స్ట్ 0 XOR 1 1, 1 XOR 1 0, అండ్ 0 XOR 1 1. ఇలా మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్నిటికీ ఇలానే చేయాలి. జస్ట్ ఈ ఫస్ట్ రోని ఈ కాలమ్స్తో అన్ని కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. మీరు ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్పీడ్ అనేది ఫాస్ట్గా వస్తుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు వచ్చిన అవుట్పుట్ బిట్స్ ఏంటి, వెక్టార్స్ అనేది 1 1 1 0 1 1 1 1 0 1 0 1 అండ్ 1 1. సో మీరు కూడా ఇలా ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ ఇది వచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మెసేజ్ బిట్స్ ఇచ్చారు అండ్ ఇన్పుట్ సీక్వెన్స్ ఆర్ ద జనరేటెడ్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు మనం G0 G0 పవర్ 1 G0 పవర్ 2ని మనం ఇలా రాసుకున్న తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి G వాల్యూస్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి 14 కాలమ్స్ కదా, ఈ 14 కాలమ్స్లో మనకున్న ఓన్లీ
6 కాలమ్సే ఉన్నాయి, మిగతావి లేదు కాబట్టి మనం 0ని మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ జనరేటెడ్ మ్యాట్రిక్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు జనరేటెడ్ మ్యాట్రిక్స్ ఇంటూ m అంటే మెసేజ్ బిట్స్ని మనం మల్టిప్లై చేయాలి. ఎలా XOR ఈక్వేషన్తో XORతో మనం మల్టిప్లై చేయాలి. XOR చేసినప్పుడు నాకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఇది. సో I hope you all understood this video. Please do like, share, comment and subscribe my YouTube channel for more information and more videos. Thank you for watching.